బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. గత కొద్ది గంటలుగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఏవైతే మెజ్జిడి పంచాయతీస్ ఉన్నాయో మెజ్జిడి పంచాయతీస్తో పాటు ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి కూడా హై అలర్ట్ ప్రకటించారు. రేపు ఏదైతే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో తీవ్ర వాయుగుండం వల్ల భారీగా వర్షాలు వస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళవద్దని చెప్పేసి ఇప్పటికే వేట నిషేధం అయితే అధికారులు ప్రకటించారు. మరోవైపు ఏదైతే తీర ప్రాంత మండలాల్లో అయితే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలైనా ఇప్పటికే సిఎస్ సమీక్షించారు కలెక్టర్లతో పాటు. ఎన్డీఆర్ఎఫ్స్ కూడా ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ముఖ్యంగా రేపు వాయుగుండం సంబంధించి శ్రీకాకుళం ఒరిస్సా తీరాల మధ్యనే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అటు అప్రమత్తం చేస్తున్నారు. దీన్ని అటు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ముఖ్యంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం సంబంధించి 7 మెజ్జిడి పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీటన్నిటిలో కూడా కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి కొంత ఇబ్బందులు ఉండడంతో ఆ ప్రాంతాల్లో వర్షం పడితే చాలు ఈ ప్రాంతాల్లో పూర్తిగా నీటి మునుగుతున్న పరిస్థితి. దీంతో ప్రజలంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు జిల్లా కేంద్రంతో పాటు మిగిలిన ఏవైతే మా సొంత తీర ప్రాంతాలు కానీ అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అటు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో 40 నుంచి 50 కిలోమీటర్స్ స్పీడ్తో గాలులు కూడా వీచే అవకాశం ఉంది రేపటి నుంచి అనే నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు వంశధార నాగావళికి కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో నదుల పరివాహక ప్రాంత ప్రజలెవరు కూడా అటువైపు వెళ్ళవద్దని చెప్పేసి అయితే జిల్లా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలీవుడ్ ఎన్టీవీ శ్రీకాకుళం జిల్లా.